నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. నమస్తే నిందేవి, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ స్కాములు ఈ స్కాములు అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా యాగి చేశారు. ఇప్పుడు పవర్లోకి వచ్చి నెల అవుతోంది. అయినా ఇంతవరకు చాడీ చప్పుడు లేదు. బాబు మారలేదా? ఆయనలో ఉదాసీన పోలేదా? ఇది ఇప్పుడు ఏపీలోని కొన్ని వర్గాల్లో జరుగుతున్న చర్చ. అందుకు ఆగండి బాబు, అంత తొందర ఎందుకన్నది ప్రభుత్వ వర్గాల ఆన్సర్. ఇంతకీ తెర వెనుక ఏం జరుగుతోంది? వైసీపీ హయాంలో ఆ రేంజ్లో తప్పులు జరిగాయా? జరిగింది నిజమైతే ఈ స్తబ్దత ఎందుకు? ఆ వ్యవహారాల మీద ప్రభుత్వ పెద్దల వైఖరేంటి? లెట్స్ వాచ్. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. గతంలో వైసీపీ సర్కార్ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిందని, ఏకంగా ప్రకృతిని చెరబట్టారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రస్థాయి ఆరోపణలు చేసింది టీడీపీ. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ విషయాలను పెద్దగా పట్టించుకోవటం లేదన్న చర్చ మొదలైంది కొన్ని వర్గాల్లో. బాబు ప్రభుత్వం పాత వాళ్ల తప్పులపై ఉదాసీనంగా ఉంటోందన్న అభిప్రాయం సదరు వర్గాల్లో పెరుగుతున్న క్రమంలో కొత్త వాదన తెరమీదకొస్తోంది. అంత తొందరెందుకు? మరీ ఆత్రపడకండి, అక్రమార్కులకు బ్యాండ్ బాజా బారాత్ తప్పదు, అందుకు కావలసిన గ్రౌండ్ సిద్ధమవుతోందన్నది ఆ వాదన సారాంశం. అంతర్గతంగా ఇప్పటికే జరుగుతున్న విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయట ప్రభుత్వ పెద్దలకు. ఒక్కో అంశంలో జరిగిన పరిణామాలు, లింకులు లాగుతుంటే నేరుగా నాటి ప్రభుత్వ పెద్దల వైపే వెళ్తున్నాయట. 5-6 అంశాలలో పెద్ద ఎత్తున విచారణ చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంటే వీటిలో విద్యుత్, మద్యం, ఇసుక, గనులు వంటివి ఉన్నాయట. వీటిల్లో కొన్ని స్కామ్లలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాకుండా చేసి పక్కదారి పట్టించిన అంశం ఒకటైతే, విద్యుత్తు, మద్యం వంటి వాటిల్లో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూరినట్టు తేల్తోందట. విద్యుత్, మద్యం లాంటివి ఖచ్చితంగా సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయాల్సిన స్థాయిలోనే ఉన్నాయని అంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తమకొచ్చిన సమాచారాన్ని చూసి ప్రభుత్వ పెద్దలే కంగు తిన్నట్టు తెలుస్తోంది. కొన్ని అంశాలను కావాలనే శ్వేతపత్రాల్లో ప్రస్తావించలేదని సమాచారం. ముందుగానే శ్వేతపత్రాల్లో ప్రకటించేసి దర్యాప్తుల్లోనూ అవే అంశాలు వస్తే ప్రభుత్వమే దర్యాప్తును ప్రభావితం చేసిందనే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని, అందుకే శ్వేతపత్రాల్లో కొన్ని కుంభకోణాలను కావాలనే ప్రస్తావించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వానికి వచ్చిన ప్రాథమిక సమాచారంలోని అంశాలు చూస్తుంటే గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారులు డిప్యూటేషన్ మీద ఏపీకి వచ్చిన అధికారులతో పాటు నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మరికొందరి ప్రస్తావన, వారి పాత్ర కూడా ఎస్టాబ్లిష్ అయ్యేలా క్లియర్ కట్ ఎవిడెన్స్ లభిస్తోందట. అవినీతిని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం కనిపించడమే కాకుండా సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేపట్టాల్సిన అవసరమూ ఉందని, ఆ విషయాన్ని ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ టూర్లో గత ప్రభుత్వ అక్రమాలను ప్రస్తావించారని అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. కొన్నింటిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ వేస్తే ఇంకొన్నిటిని సిఐడికి అప్పగించారు. మద్యం కుంభకోణంపై సిఐడి విచారణ స్పీడ్ అందుకుంది. గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ శాఖలో ఉన్న ఉన్నతాధికారుల నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం జరుగుతోందట. దీంట్లో అప్పటి ఏపీ ఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి పాత్ర దాదాపు నిర్ధారణకొచ్చినట్టు తెలుస్తోంది. ఆఫ్ ద రికార్డులో చేసే పనులను కూడా చాలా వరకు వాసుదేవరెడ్డి చక్కబెట్టేవారని సిఐడి దగ్గర సమాచారం ఉందట. ఆయన చర్యల వల్ల ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందనేది సిఐడికి వచ్చిన సమాచారం. ఇలాంటివి ఒక్క మద్యం స్కామ్లోనే కాకుండా విద్యుత్ రంగంలోనూ జరిగాయట. త్వరలోనే వివిధ అంశాలపై విచారణ కమిటీలు వేయడం ఖాయమనే చర్చ ఏపీ అధికారిక వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసెంబ్లీ సమావేశాల తరువాత విచారణ పర్వం మొదలు కావచ్చంటున్నారు. ఎన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్నది ఏపీ ప్రభుత్వ వర్గాల మాట.